నీ పింఛన్ పైసలు వచ్చినాయి కదా తాత, నేను సినిమా పోతా తాత. మా ఫ్రెండ్స్ అందరు సినిమా పోదామంటున్నారు తాత. కలికి సినిమా వచ్చిందంట, పోదామంటుండు తాత. జర పైసలు ఇ తాత. అరే మొన్ననే పింఛన్ పైసలు వస్తే దింగిపోయినావు కదా, నా దగ్గర రా పైసలు. ఓకే పైసలు పైసలు అడగకరా పోయి నా దగ్గర. పైసలు ఇవ్వమంటే కింద మీద పడతాయేమే, నాకు అర్థం కాదు. ముసల్తానానికి ఏం చేస్తావే? నాకు అర్థం కాదు. బంధువులంటే తీసుకోవద్దా నీ పైసలు తీసుకొని? ఏమ్రా నన్ను అప్పుడు చదవమన్నావురా, నాకు అర్థం కాదా? అరే నా దగ్గర పైసలు లేవురా, ఇంకా రాలేవురా పింఛను. నీకు తెలియదు ఆ పింఛన్ ఆ రథాల కోసం నాకు వచ్చినట్లే కదరా. రత్తాలు నువ్వు ఆ పంపు సెట్ లోపలికో ఏం చేసాడో నాకు తెలుసు. నీకు ఇట్లా కాదు, నువ్వు పైసలు నాకు అడుగుతుండే ఇస్తలేవు కదా నువ్వు. నేను అవ్వని దొరుకుని వస్తా పంపు సెట్ కలిగి నీకు సంగతి చెప్తా, రత్తాలకు నీకు సంగతి చెప్తా. అవ్వ నేను ఇద్దరం చేస్తేనే చేస్తాం ఇక, అప్పుడు తెలుసా నీకు. అరే ఇవన్నీ చెప్తారా రే, రథాలతో పోయింది అవి ఇవి చెప్పొద్దురా మనమడా, అట్లా ఏవద్దురా. అటు పైసలు తీసుకోవద్దా, లేకపోయింది అనుకో దెత్తడి చేస్తారా రాత్రిపూట నన్ను. పింఛన్ వచ్చిన 50-50 సరేనా? లేకపోయింది అనుకో రక్తాల విషయం ఇంట్లో తెచ్చుకోలే మ్యాటర్ మొత్తం. ఈ అబ్బాయి నేను నీతో తడిస్తాను. అరే మామ పైసలు వచ్చినాయి సినిమాకి, సూపర్ గా సినిమాకు పోవాలా బై. అరే ఈ బబ్బు అని ఫోన్ చేస్తే నా మొడ్డలు కుడతాడు. విమానం తీసుకొని బుల్లెట్ తీసుకొని తెంగేసడే మంచిది. ఇద్దరం పోయి కలిగి తిరుగుతాం. ఎందుకు ఫోన్ చేసినావు చెప్పరా, నా మొడ్డలంటే గుద్దల్లం చేస్తుంది మా మమ్మీ డాడీ చెప్పు. మా తాతయ్య పైసలు తీసుకున్నావి, నా మడ్డలంటే కలిసి ఉడుపాల్సిందే మనం. నా బుల్లెట్ తీసుకోయినందుకు మా అమ్మ నాన్న నూకిర్రా, ఇట్లేసి బట్టలు ఉక్కినట్లు నూకిర్రా మామ నన్ను. ఆ సుల్లి ఆడు ఇట్లా పెట్రోల్ అని పోయొచ్చు కదరా, ఎంత అర్థం కాదు. మొడ్డలంటే పిస్టింగ్ పట్టుకుందంట రా పిల్ల కూడా బండిలా. ఏం చేయాలనేమో అర్థం కాకుండా రా మా డాడీ గుద్దల్లం చేస్తుండ్రా. ఇప్పుడు నేను బండి తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాను అనుకో నన్ను దెంగుడు దెంగుతాడు బే. మనం ఇద్దరం పోదాం. ఆ సుల్లియాడు రాదంటే నేను బండి తీసుకొని వస్తారా బై, లేకపోతే నన్ను ముడ్డలు కుడతారు రా మా డాడీ. అర్థం చేసుకో, వాడిని అయితే దొరుకుని పోతా అంటే నేను రాను రా బై. దొరికిపోయినాం అనుకో మొడ్డలంటే తిందాం అది చేద్దాం ఇది చేద్దాం అంటారు రా బై. ఇంటర్వెల్ నాకు చిప్స్ ఇప్పి అవి ఇప్పి అంటారు రా బై. మొడ్డలు పోలేదు రూపాయి పెట్టాడు కానీ మనమేం దిగుతాడు. ఓ మామ వాడు వద్దు మామ, నా మొడ్డలంట నేను ఒక 500 వేస్తా. మంచిగా సినిమా దమ్ వచ్చేట బిర్యానీ నేను చూద్దాం మామ, ఏమంటావు? అంతే మామ. సరే అరే ఇప్పుడు వస్తుడు రే, ఫోన్ కట్ చేయరే వాడు వస్తుడు రే. ఫోన్ కట్ చేయ మళ్ళీ ఇప్పుడు అనుకో ఏంది ఏం ప్లాన్ వేసుకుని ఆడుకుంటారా కొడుకు, తెలవకుండా దెంగేద్దాం రా మనం. కోతున్నట్టున్నావు గారా టిక్ టాక్ తరేనో మామ, అర్థం కాదా? ఇక్కడ కోతున్నట్టున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నా? ఊరో బయట నేను టిక్ టాక్ తయారైతే నీకేం నొప్పిరా? మంచిగా టిక్ టాక్ తయారైనవి ఎట్లా అనుకున్నా సుక్కలైనా 500 ఎగరినవి. అరే 500 నెట్రో గారా పోయి మంచిగా పోయి బిర్యానీ తిందాం మామ. లేవురా అరే నా నోటి దొల్లరా పోయి నా దగ్గర ఏం పైసలు లేవు మామ. ఏ నేను ఉట్టి అన్నా మామ, ఉట్టి అన్నా. అరే నీ దగ్గర పైసలు పెట్టుకొని నాకే కావాలన్నా డాగేస్తున్నావు లే ఇప్పుడు. సంకు తెంగుతున్నావు కదా నా దగ్గర. నీ సంగతి చెప్తా కొడుకను, నీ దగ్గర పైసలు లే అనుకో నీ పొంగ అలవడతా కొడుక. నీ అమ్మ నా నోటి దొరుకుతుందమ్మ, నోట్లకి అడుపులేదా మొడ్డలేదు నా మొడ్డలు కదా. పైసలు నేను ఎందుకు చెప్పుకుంటున్నామో రా నా నోటి దులభంగా సినిమాకు కూడా. సుల్లియాడు ఫోన్ చేసి పోదాం సినిమా కానీ సుల్లియాడు ఫోన్ చేస్తే ఫోన్లే కలుస్తలేం రాబోయింది, నాకు అర్థం కాదు. ఇడు ఏడుకోండి రాబోయాడు, అర్థం కాకుండా ఉన్నది. సుల్లియాడు ఫోన్ చేసేమో దమ్ చేస్తే సినిమా పోదామని. మామ జర చెడు కడ పోదాం మామ, జర్ర వస్తున్నట్టున్నది. జర్ర వచ్చేదా పా మామ, జర్ర ఫ్రీ అవుతుందా కడుపు. రాత్రి మొత్తం గడగడ అంటున్నది మామ, జర్ర వస్తుందా పా మామ. గోషులకి పైసలు తీసుకుంటే కదా ఈ సిల్లి అనుకోసమారా అని అమ్మ. ఈ నైట్ మొత్తం ఇంటి దగ్గర కూర్చోబెట్టింది దాకినట్లా సినిమా క్యాన్సిల్ అయినట్లున్నది. నా మగం మొగం చూసినా మొడ్డలంట ఏం గులుతురు నోట్లకి వెళ్ళి గట్టిగా చెప్పరా బై. ఏందరు గులుగుడు ఏందిరా బై, కుర్ర అనుకుంటా అంట, నాకు అర్థం కాదు. చెప్పు ఏమైనా అయిందా చెప్పరా బై. లేదు మామ, మా తాత 500 ఇచ్చిండే. మా తాత సామాన్ తేమన్నారా, నేను జర్ర పోతా మామ. ఇప్పటిదాకా అడిగితే పైసలు లేవన్నా ఇప్పుడు మీ తాత చెప్పిండు 500 అంటున్నా. ఏమ్రా కథలు దింగుతున్నావారా, నా సంగ దింగుతున్నావా నా దగ్గర చెప్పు. ఉడక పైసలు నట్లు నేను ఎదురా. మా తాత మందు పైసలు ఇచ్చాడు రా, ఇంటాను సుల్లి మందు తెమ్మని చెప్పాడు రా మా తాత. అది గుద్దలంట నన్ను వదిలిపెట్టరా పోయి నేను పోతా. తెలియరా ఫ్రెండ్షిప్ కి వాల్యూస్ ఏముందిరా బై, ఫ్రెండ్ కి ఇచ్చే వాల్యూషన్ ఇంతేనారా. 500కి ఫ్రెండ్షిప్ విలువ తీస్తున్నావు లేరా. అరే నాతో మాట్లాడకరా రయ్యా. అమ్మ వీడేం రాబాయి ఫ్రెండ్షిప్ వాల్యూ అది అనబట్టే ఇజ్జత్ పోవట్టే. 500 ముఖం చూసుకుంటే ఫ్రెండ్షిప్ విలువ పోతుందా అన్నమాట. అరే మామ ఏమనగా బాయ్ 500 ఖర్చు పెట్టుకుందాం పట్టు మామ. మా తాతానికి ఏదో చెప్తా మా తాతానికి సరనాగా
మంచిగా ఎంజాయ్ చేద్దాం మామ 500తో. ఇందాక ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది చెప్పరా రే? ఫ్రెండ్షిప్ విలువ ఇచ్చినావు కదా భయ్, ఎవరితో మాట్లాడుతుంది చెప్పరా? లేదు మామ, ఒక విషయం ఏంటంటే సినిమా పోదామని ప్లాన్ వేసుకున్నాం మామ మేమిద్దరము. మా తాత దగ్గర రత్తాల దగ్గర మ్యాటర్ అని చెప్పి మా తాత దగ్గర 500 వసూలు చేసుకున్నా. వాడు ఏమన్నాడంటే నువ్వు ఉంటే మాత్రం రానన్నాడు మామ, బండి తీసుకొని అయితే రానన్నాడు వాడు డైరెక్ట్. అందుకని చెప్పి ఇక నీకు చెప్పకుండా తప్పించుకొని సినిమా పోదామని చెప్పి ఆలోచన చేసినాం మామ. కలికి సినిమా పోదామని ఫిక్స్ అయినాం అంతే. చూపించేయాలి ఇంతే నారే, మేము ఇద్దరు అలైజాలో పోదామని ప్లాన్ చేసుకున్నాం. ప్రతి దానికి మేము నొల్లేసి పోయినాను రా, ఏ దానికైనా నొల్లేసి పోయినాను రా భయ్. లంజల కొంపలకు పోతే విడగా లంజల కొంపలకు నీళ్ళ దొరకొచ్చిన కాండం అయిపోతుంటే నాకు కాండం ఇచ్చినా కదా, నీ ఓకున్నా పర్రా నీ కాండం ఇచ్చినా కదా, అంత నన్ను రాతం లేదు ఆలరే మంటగా. సారీ మామ, సారీ మామ, ప్లీజ్ రా, వాడు రాకుండా పల్లె మనమే పోదాం పారే సినిమాకి రా. అరే మామ ప్లీజ్ రా, ఏమనుకోకరా, ఫీల్ కాకరా. గుండెలు కూర్చున్నావురా, ఇది ద్రోహం రే. లైఫ్ లో నేను క్షమించారా రే, నాకు కాండం మీద ఇచ్చినారా? మొడ్డ కాండం ఇచ్చినారా భయ్? ఇచ్చిన అని చెప్పకరా భయ్, పక్కన ఎవడో నిన్నానికి ఇజ్జత్ పోతారా మొడ్డ, నా మొడ్డలో ఇజ్జత్ ఉన్న ఇజ్జత్ కూడా లేదా భయ్, మొడ్డలో ఇజ్జత్. సారీ సారీ మామ, ఫీల్ కాక నేను ఆయనతో మాట అన్నదానికి ఫీల్ అవుతారు మామ. పోదాం ఇద్దరే సినిమా పోదాం, టెన్షన్ పడక. నేను ఒక 200 తెచ్చి మంచిగా సినిమా బిర్యానీ తినేసి